రీజన్ ఏంటో తెలుసా, ఆ క్యాప్ అనేది ఇమాన్యుయల్కి నువ్వు చేస్తుంది నాకు అది నచ్చకపోతే ఆన్ పాయింట్ వచ్చి అడుగుతున్నాను అనే విషయం నీకు తెలుసో తెలియదు, నువ్వు గమనించావు. నువ్వు వేరే వాళ్ళు చెప్పాక వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు అడుగుతున్నది అదే కదా. ఇప్పుడు అడుగుతున్నా ఇది కాదు, ఇది అసలు అడగాల్సిన అవసరమే లేదు నాకు. కానీ నేను ఒకవేళ రీతు చూడు అదే చెప్తున్నా, నేను ఆన్ స్పాట్లో వచ్చి జరిగిన సిచ్యువేషన్ జరిగిన వెంటనే నాకు ఏదైతే అనిపించిందో అది నీకు వెంటనే వచ్చి ఎందుకు చెప్తున్నానో నీకు అది అర్థమైంది. నేను ఎవరికీ చెప్పలేదు, అది నీకు తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించు. నేను చెప్పానంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నువ్వు నాకు చెప్పిన దానికి నీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలుసు. అదే అన్న నీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు. నేను 7 వారాలు చూసి వచ్చినట్టు 8వ వారం తప్పు పడతానని నువ్వే అనుకుంటావు. చెప్తున్నా చెప్పాను అంటే ఇమ్ముకి ఆ క్యాప్ వెళ్ళడానికి నేను ఫైట్ చేశాను అక్కడ అవన్నీ లాగడానికి. నువ్వు నాకు చెప్పాలి ఇవన్నీ, నేను అదే అడుగుతున్నా. నువ్వు నాకు అవన్నీ చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చెప్తున్నా, నేను చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నానో ఆలోచన అంతే. అందులో నేను చెప్పేదాంట్లో ఏదైనా తప్పు అనిపిస్తే చెప్పు తప్ప, అది నువ్వు అలా అనుకోలేదు, అలా అనుకోవట్లేదు నేను అంటే చెప్పు. లేదంటే నేను అసలు ఎందుకు చెప్తానో ఆలోచించాను అంతే, అంతకుమించి ఇంకేం అనట్లేదు. ఇప్పుడు నేనేదో ఇలాగా ఇప్పుడు శ్రీజ నువ్వు మాట్లాడాను లేదు, లేదు తను ఎందుకు అలా పిలుస్తుందనో, నువ్వెందుకు అలా ఉన్నావనో, ఎందుకు మాట్లాడుకోవట్లేదనో, ఇవన్నీ చేయడానికి రాలే. అడగగానే ఓకే నీకేమనిపిస్తుందో అదే చెప్పు శ్రీజ అన్న. తను ఏదైతే పాయింట్స్ చెప్పినాయో దాని అపోజిట్ పాయింట్స్ కూడా తన విషయంలో నాకు కూడా ఉన్నాయి. విను ఒక్క నిమిషం విను. కానీ తను ఇక్కడికి వచ్చి కరి ఉందా అని అంటే మాకంటూ పేరు ఉన్నాయి. ఒక నిమిషం సరే, ఈ టాపిక్ దగ్గరికి వచ్చావు కాబట్టి మొన్న ఇది నేను సంచాలకు నేను సోమనాథ్ ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి 5 సార్లు పిలిచి నేను తనుజ గారు పలికా ఎప్పుడు ఆర్గ్యుమెంట్ నీ మొహం ముందే పిలిచింది తనుజ గారు. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను? ఎవరితోనే చేయట్లేదు. నేను చెయ్యట్లేదా అంటే నేను జస్ట్ నిల్చుంటే తను పిలిస్తే నాకు వినపడలేదా? మరి అది నాకు తెలియదు. నేను అదే చెప్తుంది, నేను చూడట్లేదు. అదే చెప్తాను మరి చూడట్లేదు అంటే నీతోనే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇంకెవరితో ఉంటుంది? నేను నీ దగ్గర గట్టిగా అరిచి చెప్పింది నేను. శ్రీజ వచ్చి నీ ముందుకు వచ్చి తనుజ గారు నీ ముందుకు వచ్చి అడిగిందని నేను, శ్రీజ ఏం చెప్పిందని అదే చెప్తున్నాను నీకు. అదే నేను చెప్తున్నా, నేను నీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నానే తప్ప ఇంకెవరితో నేను చేయట్లేదా? లేకపోతే తను పిలిచినప్పుడు నేను ఎందుకు పలికను? అన్నీ వినబడలేదు అంతే కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను నీతో అంత గట్టిగా అరుచుకుని అందరూ అరుస్తూనే ఉంటే నాకెలా వినపడుతుంది? నాకు తెలియదు, అది చెప్పిన తర్వాత నీకు. అక్కడ ఉన్న మనిషి నీకే తెలియలేనప్పుడు ఇంకా నా మొహం ముందు వచ్చి పిలిస్తే నాకు తెలియకుండా ఉంటుందా? లేకపోతే ఎక్కడి నుంచో లైక్ పిలిస్తే ఇప్పుడు నీకే తెలియదు అన్నప్పుడు నాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? నువ్వు పిలిస్తే పలకట్లేదు సరిగ్గా అని ఒకసారి పిలు శ్రీజాని. శ్రీజ ఒకసారి రా రా రా. నాకు చంపేస్తుంది. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఏదో ఆ మాట కలుపుకొని నేను మీ ఇద్దరిని కలపడానికి ఇంకేదో ఉద్దేశంతో రాలేదు. ఏవి అదే చెప్తున్నా, యువతల పక్క ఉన్నదానికి అవతల పక్క ఉన్నదానికి ఏమీ లేనప్పుడు ఏదో ఓన్ మెజంప్షన్స్ కాకుండా ఏమీ లేని దానికి ఏదో ఉందనుకునే అలా నువ్వు ఎలా కరెక్ట్ కాదు. దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను కళ్యాణ్. వెరీ సింపుల్. చెప్పాలంటే వెళ్ళు తినేదిరా ఫస్ట్.
వెళ్ళు కళ్యాణ్ వెళ్ళు. కళ్యాణ్ వెళ్ళు. కళ్యాణ్ తినేసి రాకు. కళ్యాణ్ వెళ్ళు. నేను ఎందుకు వెళ్తున్నాను నీకు తెలియదు. సరే వెళ్ళు. అది చెప్పింది ఇది రిసీవింగ్ సరిగ్గా లేదు మామూలుగా నేను అదే చెప్తున్నా. తను వచ్చినప్పుడు కూడా ఒక నిమిషం, తను వచ్చినప్పుడు కూడా నేను ఎంతసేపు నించున్నానో తెలుసా ఇక్కడ తనకి హాయ్ చెప్పడానికి. నీతో ఏదో మాట్లాడుతూనే ఉంది, హక్ చేస్తూనే ఉంది. ఇలా తిరగగానే తను ఫేక్ స్మైల్ ఇచ్చి నాకు హక్ చేయడానికి కూడా షీ వాజ్ నాట్ రెడీ. నేను హక్ చేసుకున్నా. అది తను కాదు చెప్పాల్సింది నేను. సో అప్పుడు నేను అనుకున్నా ఓకే తనకు మాట్లాడడం ఇష్టం లేదేమో, తను చాలా పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని వచ్చింది. నామినేషన్ రోజు ఇదంతా పెట్టాలనేసి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తన ఆయుష్ వచ్చినప్పుడు కూడా అంతే, నామినేషన్ చేసి నామినేషన్స్ పాయింట్స్ అన్ని పెట్టేశాక తర్వాత మంచిగా ఉంటున్నారు. సో మేబీ తను నామినేషన్ తీసుకొని వచ్చి నామినేషన్లో ఇన్ని చెప్పాలేమో, చెప్పేసిన తర్వాత నార్మల్ అవుతుందేమో అనేసి నేను ఊరుకున్నా. అండ్ తను నామినేషన్ రోజు వచ్చి చెప్పిన పాయింట్స్ కూడా నాకు అసలు నచ్చలేదు తెలుసా. తనకు సపోర్ట్ టైం అనేది ఉంది, తనకు ఒక పర్సన్ అనేవారు ఉన్నారు. తను కూడా లైక్ ఏంటి లైక్ ఎన్నోసారి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి కెప్టెన్సీ రోజు నన్ను అతను చాలా బాగా ఆడావు నాకు తెలుసు, కానీ నాకు కళ్యాణ్ని కెప్టెన్గా చూడాలను. అది ఫేవరిజం కాదా? మరి అది ఫేవరిజం కాదా? ఒకరి గురించి ఒక పాయింట్ రేస్ చేసేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి అని అన్న. అదే చెప్తుంది 5th వీక్ అంతా మనతోనే ఉంది కట్టుకోని అని చెప్పి మళ్ళీ అదే చెప్పి మళ్ళీ ఇదే చెప్తుంది. నువ్వు చేసిన దానికి ఈరోజు ఫియర్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్. అదే చెప్తున్నా. మాధురి గారు ఫస్ట్ 2-3 days ఫస్ట్ 4 days 2 డామినేట్ చేశారు నిన్ను పవన్ని. సీజన్ అలా చేయరు. సీజన్ చేస్తున్నారా? సీజన్ రమ్మని అడుగుతున్నారా? సీజన్ తింటావా తినమని బెదిరిస్తున్నారా? లేదు. బెదిరించడం అంటే అందులో ఆవిడ ప్రేమతో తినట్లేదు ఆన్ టైం అనేసి. అండ్ ఇంకొకటి నేను అప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆవిడ కిచెన్ 2 days 3 days నీకు నచ్చి చేసేవాళ్ళని ఫస్ట్ 2 days. అవును ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ నీకు రియలైజేషన్ వచ్చింది శ్రీజతో చేస్తున్నా అనడానికి. శ్రీజ ఎక్కడ ఉంది కిచెన్ డిపార్ట్మెంట్ లో? ఏ డిపార్ట్మెంట్ నువ్వే అంటున్నావు ఇప్పుడు శ్రీజతో సీజన్ మాట్లాడట్లేదా అని చెప్పి. నువ్వు చేసిన దానికి శ్రీజ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఇప్పుడు ఒకరు 1 2 3 కౌంట్ చేస్తున్నారంటే ఏదో మమ్మల్ని భయపెట్టిస్తున్నారు అనేది కాదు. ఆవిడ పాయింట్ ఏంటంటే తినాలి, టైంకి తినట్లేదు. నేను కళ్ళ ముందు చూసాను తను ఎక్కడో కూర్చున్నారు, నువ్వు పవన్ రీత చివరి కూర్చున్నారు. నువ్వు వస్తావా రావా ఎందుకంటే నువ్వు అక్కడ రీత దగ్గర ఈవిడొకరు అని చెప్పి అక్కడ ఆవిడ తినిపించలాగే అన్నాను తినిపించడానికి అక్కడ ఫుడ్ గురించే కాదు రెండు సరదాగా అన్నాను నేను. ఇష్టం లేకపోతే రావడం ఎందుకు అని తన పాయింట్, శ్రీజ పాయింట్. అదే చెప్తున్నా. ఇష్టం లేనప్పుడు నార్మల్గా అలా బిహేవింగ్ ఉన్నప్పుడు అది నీకు అంత నచ్చట్లేనప్పుడు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యావు అనేది నేను ఆ రోజు ఏదైతే పాయింట్ అన్నానో ఏదో శ్రీజ అదే చెప్తుంది అని నేను అంటున్నా. ఎందుకంటే విను, తనుజ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మాకు కూడా ఉంటుంది. తనుజ మీద ఒపీనియన్ మాకు కూడా ఉంటుంది. అది మారితే మేము హట్ అవుతాం. అది నేనైనా నువ్వు చెప్పేది చెప్తున్నావు నాన్ స్టాప్ టేప్ రికార్డర్ లెక్క నన్ను మాట్లాడనివ్వు. సరే ఇంకా ఉంది, ఇదే చెప్పాను నీకు. ఆ రోజు ఆవిడ పిలిచినప్పుడు నేను అక్కడ ఉన్నా కూడా ఆవిడ ఎందుకు పిలిచిందంటే అందరూ ఒక చోట కూర్చుందామని. అది ఒకదాని గురించి అది 3 days గురించి చెప్తున్నాను. బీట్రూట్ ఉడకబెట్టిన వాటర్ అంటే వాళ్ళు తాగుతారంట. అది ఒక రోజు గురించి అక్కడ ఒక్క సినారీ నీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. తాగండి. ఇక్కడ నాకు లైక్ అంత తెలివిగా సేఫ్ గేమ్ ఆడడం లేకపోతే ఒకరితో మంచిగా అలా వేరే అలా లైక్ ఉండడం వచ్చును అంటే ఇలా గొడవలు అయ్యి ఇలా మాట్లాడకుండా నేను మూలలో కూర్చొని ఇట్లా వచ్చేది కాదు. ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు ఎక్కడున్నా సేఫ్ గేమ్ ఆడతారు. ఇలాంటి విషయంలో కూడా సేఫ్ గేమ్ ఆడతారు. గొడవల వరకు తెచ్చుకోరు. నాకు రాదు.
నాకు అప్పటికప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నానో అలాగే అనుకున్నాను. అక్కడ ఒకటే చోట కాదు, ఈవెన్ బెడ్రూమ్లో కూడా పడుకోవడానికి రారా అని అంటే, ఎందుకు నువ్వు నన్ను టార్చర్ పెట్టడానికి వచ్చావా ఇక్కడికి అనేసి నేను ఆవిడ మొహం మీద కూడా అన్నింది ఉంది. అండ్ నేను ఆవిడ వచ్చినాక కూడా నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నానో ఇప్పటికి కూడా నేను అలాగే బిహేవ్ చేస్తున్నా. అర్థమైందా? ఏదో ఒక విషయం గురించి ఆవిడ హర్ట్ అయ్యాదన్నారు, డిస్టర్బెన్స్ వచ్చింది, సరే నా వల్ల హర్ట్ అవుతున్నారు కదా అనేసి ఇంకా నేనే దూరంగా ఉంటున్నా. ఓ లెమన్ తీసుకోవచ్చా? ఎన్ని లెమన్స్ ఉన్నాయేమో? సరే తీసుకోండి. ప్రతిదానికి సేఫ్ గేమ్, ప్రతిదానికి ఫేవరిజం అని అంటే ఎన్ని